ఒకటే రిక్వెస్ట్, రేపు మమ్మల్ని సీఎం సార్ రేపు కదా ఎల్లుండి తీసుకోమండి అపాయింట్మెంట్ ఇప్పించండి. అపాయింట్మెంట్ ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? ఓకే, ఒకటే విషయం మీ సమస్యలు ఏమున్నాయో ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకోండి. నువ్వు ఫైల్ తీసుకోండి కాదు, డ్రాఫ్ట్ తయారు చేసుకొని ఇచ్చి మీరు సెలక్షన్ వస్తే మనం ప్రయత్నం చేసి మీకు ప్రయత్నం అయినాయి చాలా సార్లు చేద్దాం బ్రదర్. ముఖ్యమంత్రి రాష్ట్ర నీకు టైం చెప్తే రావడానికి ఏ సమస్య రాష్ట్రంలో కలవచ్చు. ఎందుకంటే ఎంత పర్సెంట్ ఉందో ఒకసారి 80% పైన డిఎస్సి చెప్తున్నాడు. సీఎం పర్మిషన్ నిరుద్యోగ ఆవేదన మీకు న్యాయబద్ధమైన డిమాండ్ ఇప్పుడు ప్రభుత్వాలు పరిష్కారం దిశగా ఉంటాయి. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రాజకీయ ఉద్యోగాలకు సోషల్ మీడియా పార్టీతో సంబంధం లేదు. నేను గతంలో కాంగ్రెస్ కూడా కవర్ చేశాను, నాకు ముద్ర కూడా వేశాను. అప్పుడు వేశాను ఎంఐ విజయారెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ ముద్ర వేశాను. అది కాదు, ఈ రోజు 3-4 ఛానళ్లు తప్ప ఎవరన్నా ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చి కవర్ చేస్తుంది చెప్పండి. ఇప్పుడు ఎవరైనా 4-5 ఛానల్ కవర్ చేస్తే ఆ కేటీఆర్ అనే ముద్ర వేసే సమస్య మీరు రేవంత్ రెడ్డి గారిని తిట్టే దగ్గరనే మైక్ పెట్టకండి, కోడే వారి దగ్గర కూడా మైక్ పెట్టాలి. పెట్టి మాట్లాడితే ఇచ్చిన డేట్ల నోటిఫికేషన్ ఇచ్చారు కదా, చెప్పండి ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతు రుణమాఫీ లెక్క క్యాంపస్ లో ఉన్నాను, అశోక్ నగర్ లో ఉన్నాను సార్. చాలా మూమెంట్ లో మనం ఉన్నాం. లాస్ట్ సారి గురుకులాల నోటిఫికేషన్ అడ్డొస్తుంది చెప్పి గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయింది సార్. వేరే వేరే కారణాలు ఏదైనా కావచ్చు, వాటికి సైంటిఫిక్ గా లేవు. కానీ ఈసారి మళ్ళీ డిఎస్కి అడ్డొస్తుంది చెప్పి మళ్ళీ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నాం. గురుకులాల నోటిఫికేషన్ బట్టి అయితే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఈ రోజు ఇంకో 4-5 రోజులు అయితే వాళ్ళు జాబ్ చేయడానికి సిద్ధమవుతారు. అదే డిఎస్సి వాళ్ళు మళ్ళీ అంటే ఈ నోటిఫికేషన్ అయిపోగానే ఎగ్జామ్స్ అయిపోగానే మళ్ళీ వాళ్ళు జాబ్ లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గత సంవత్సరం వాయిదా ఉంది, ఈ సంవత్సరం వాయిదా అవుతుంది. మరి మీరు ఎప్పుడు ఎక్కుతారు? మరి డేట్లు ఎవరు ఇచ్చారు? ఏ డేట్లు? కాంగ్రెస్ మేడం ఒక విషయం అంటే ఒక ఎగ్జామ్ చేసినప్పుడు ఒక ఎగ్జామ్ కి ఇంకో ఎగ్జామ్ కి ఓవర్లాప్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఓవర్లాప్ జరగకూడదనే కదా డిఎస్సి ఎగ్జామ్స్ రాసి ఆగస్ట్ 7 ఎగ్జామ్స్ రాయడానికి మాకు కొంచెం టైం కావాలి అడిగేది.
7th 8th ఆగస్టు గ్రూప్ 2 అంటే డిఎస్సి వాళ్ళు గ్రూప్ 2 రాయద్దా? దాని అర్థం అదే కదా మేడం. అంటే ఇప్పుడు డిఎస్సి రాసిన వాళ్ళు గ్రూప్ 2 అసలు గవర్నమెంట్ సెక్టార్లో గవర్నమెంట్ జాబ్స్ ఉన్నవే, అసలు గవర్నమెంట్ సర్వీస్ టీచరే కానీ గ్రూప్లే కానీ గ్రూప్ 2 కానీ 1A కానీ 4A కానీ ఏదైనా అన్ని కలిపితే మొత్తంలో 30-40 lakhs అన్ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో 1% ఉంటుంది. ఆ 1% కూడా ఇట్లా ఓవర్లాప్ చేస్తే మరి ఎవరు రాయాలి, ఎట్లా రాయాలి మేడం? ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే మొదటిసారి పాస్ అయిన వాళ్ళు సెకండ్ టైం మంచి మార్కులు వచ్చిన వాళ్ళు మూడోసారి ఫెయిల్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? 1:100 తీస్తే అందరికి సమాన్యాయం వస్తుంది. అందరు మెయిన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఆపర్చునిటీ టు రైట్ మెయిన్స్. మెయిన్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. అవకాశం గురించి మాట్లాడు. ఇన్ కేసు లీగల్ కాంప్లికేషన్ అయితే మొత్తానికి మోసం వస్తుంది కదా. మరి పోయినసారి విక్రమార్క గారు తెలీదా? ఎప్పుడు అది నోటిఫికేషన్ వచ్చిన కంటే ముందే కదా అసెంబ్లీలో అరే జీవో చేంజ్ గత ప్రభుత్వం ఏదైతే మిస్టేక్ చేసిందో అవే చేయమని చెప్తున్నారు. మేము అది చెప్పట్లేదు. 29 జీవో నోటిఫికేషన్ ఉన్న 18 పేరాను నల్లని చేయట్లేదు. దాని ఉన్న పవర్స్ తగ్గట్లేదు. వర్తమానం గురించి అడుగుతున్నాము. 29 జీవోలో నీకు 100 ఇవ్వద్దని ఎక్కడా లేదు. 29 1:100 రూల్ అంటే మీకు ఏమని చెప్పండి, మాకు ఎంత అవసరం చెప్పండి. ఇవ్వడానికి వెసులుబాటు ఉంది. ఇప్పుడు మాకు ఇంకా ఇలాంటి సామాజిక పరిస్థితులు మరి 55 ఇవ్వాలని ఉందా? 55 జీవోలు ఇవ్వాలని ఉందా? 55 జీవోలు కూడా ఇవ్వాలని లేదు కదా. మరి 55 జీవోలు ఇవ్వాలని లేదు. 55 జీవో వల్ల 55 జీవో ఎస్సీ ఎస్టీలకు అవకాశం వస్తుంది. అదే గ్రూప్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది లైబ్రరీలో చదువుకుంటున్నారు. మేమేమంటున్నాం, చాలా సీరియస్ ఆస్పెక్ట్ చదువుకుంటారు. డిఎస్సి వాళ్ళు మొన్నటి రోజు బయటకు వచ్చి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో తప్ప బయటకు వచ్చే పొజిషన్ లేదు. అంటే మనం వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. ఏంటి ఎట్లా చేసినా కూడా మీకు పోస్ట్ పోన్ కాబట్టి మనం చదివేసి నేను ఎట్లా జాబ్ కొట్టాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో మనం పెట్టే డిస్కషన్ వాళ్ళకి వాల్యూగా ఉండాలా, లేకపోతే వాళ్ళు ఇంకా రెచ్చగొట్టేటట్టు ఉండాలి? మీరే చెప్పండి. మరి మేడం గవర్నమెంట్ ఫామ్ 7 నెలలు అయింది. ఇంత అన్రెస్ట్, ఇంత కేయాస్ అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ కానీ చిక్కట్పల్లి కానీ ఇంత వాళ్ళు అడిగే డిమాండ్, జెన్యున్ డిమాండ్స్ కూడా గవర్నమెంట్ సాల్వ్ చేయకపోతే ఎట్లా మేడం? అంటే ఉద్యోగం ఏదంటే మనం కొట్లాడినట్టు చక్కగా జనరల్ చేతిలో ప్లేట్ లేని రోజులు 10 ఏళ్ళు. ఇలా ప్లేట్ పెట్టి అన్నం పెడుతున్నాం. ప్లేట్ పెట్టి అన్నం పెట్టాక చికెన్ ముక్క కావాలని కూడా చేసినట్టుంది. మధ్య నా తాత్మ నేను కూడా యాస్పిరెంట్ అని చెప్తున్నాను. 10 ఏళ్ళ నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే రాసి ఒక జాబ్ పెట్టుకుందని చెప్పేసి నేను చూసిన విద్యార్థి. ఇప్పుడు ఒక ఉద్యోగం నోటిఫికేషన్ ఉంది, దానికి ప్రిపేర్ అయ్యి జాబ్ పెట్టుకోవాలనుకునేటోళ్ళు వేలాది 10 లక్షల మంది ఇదే చెప్పినటువంటి ఆర్టీసీ ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీలో ల్యాండ్స్కేప్ లో చెట్ల కింద కూర్చొని ఏ ఒక్కరు కూడా రోడ్డు మీద రావట్లేదు. వచ్చిన అతి తక్కువ మందిలో వాళ్ళ ఆవేదనని వాళ్ళ డిమాండ్స్ కూడా ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం పరిధిలో తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. దాని దగ్గరనే ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి డిఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆల్ టికెట్ వచ్చినాయి. గ్రూప్ 2 గ్రూప్ 3 విషయంలో కూడా ప్రభుత్వం సుభాషణ చేసి ఒక నిర్ణయానికి వస్తుంది అతి త్వరలో. దీని వల్ల మీరు బయటకు వచ్చి గొడవ చేయడం వల్ల నిజంగా చదువుకున్న విద్యార్థులు నష్టపోతారని చెప్పేసి ఇది ప్రభుత్వం డిఎస్ మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం రాసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. రెండోది గ్రూప్ 2 గ్రూప్ 3 విషయంలో మాత్రం ప్రభుత్వం ఆలోచన చేసి మీకు ఒక నిర్ణయం ఇస్తారని 20 రోజులు ఎగ్జామ్ వాళ్ళు చెప్పే సమాధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? తప్పించుకున్నట్టుగా నిరుద్యోగులు మా మీద రాళ్ళు వేసినా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం.
సార్ అపాయింట్మెంట్ అయ్యాడు. ఓకే డేట్ చెప్పండి, మీరు ఆ డేట్ కల్లా మీరు అన్నట్టు ఫైల్ మొత్తం రెడీ చేసుకొని వస్తారు. నేను లాస్ట్ కంక్లూజన్ ఇస్తాను. రైట్ చెప్పండి నేను లాస్ట్ మేడం మళ్ళీ అందరూ తీసుకోండి లాస్ట్ కంక్లూజన్. మీరు ఒక్కరే కదా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల ప్రకటన భర్తీ చేయబోతున్నారు. కొంతమంది మా మీద రాళ్ళేసినా లేకపోతే ఇంకేదేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగులకు ఒక మంచి చేయాలి, నిరుద్యోగులకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ వస్తా ఉంది. ఈ ఖాళీలు మీరు అన్నటువంటి డిమాండ్లు అన్నింటి కూడా జాబ్ క్యాలెండర్ దాన్ని భర్తీ చేయబోతా ఉంది. దయచేసి ఈ కుట్ర రాజకీయాలు నిరుద్యోగులు బలి కావద్దు. మేము కొన్ని బాధ రావచ్చు, కొంత ఇబ్బంది పడవచ్చు, అయినా కూడా ప్రభుత్వం ముందుకెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చాలా కరాఖండిగా ఇప్పుడు చెప్పారు, మొన్న చెప్పారు, ఇంకా చెప్తారు. దయచేసి ఈ పరీక్షలు ఇంకా జరుగుతాయి, మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. తెలంగాణ నిరుద్యోగులు 100,000 ప్రజాపాలనలో నిరుద్యోగులు వచ్చి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వమని మీ లాంటి ఒకటే నేను చెప్తాను. ఇది ప్రజా పరిపాలన. కేసీఆర్ లాగా పాలన ఇక్కడ ముఖ్యమంత్రి గారిని ఎవరైనా కావచ్చు, మేము చెప్తాను. నిరుద్యోగుల ప్రభుత్వం ఇప్పుడు పోదాం పోదాం ఒకటండి ఈరోజు